హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు కుంట్లూరు టు పస్మాంలెల్లే మెయిన్ రోడ్ ఫేసింగ్తోనున్న హెచ్ఎండిఏ లేఅవుట్లో మంచి కార్నర్ బిట్టు నా వెనక కనపడుతున్న ఇల్లు 133 గజాల ఇల్లు, మంచి కార్నర్ బిట్టు, G+1 హౌస్, ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్, హెచ్ఎండిఏ లేఅవుట్. ఇది అన్ని రకాల మంచి పర్మిషన్లతోని మంచి కన్స్ట్రక్షన్ మీ ముందు తీసుకొచ్చాను. దీని గురించి బిల్డర్ గారైన కిరణ్ కుమార్ గారు మనతో ఉన్నారు. తనతోని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోబడవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి ఎప్పుడు కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. ఇల్లు గురించి ఎలాంటి డౌట్ ఉన్నా కిరణ్ కుమార్ గారు సార్ నంబర్ పైన ఇస్తున్నాను. తన ఫోన్ చేసినట్లయితే ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఇల్లు ఎక్కడ ఉంది పూర్తి విషయాలు కిరణ్ సార్ని అడిగి తెలుసుకుందాం. నా కిరణ్ కుమార్ అన్న, నమస్తే అన్న. నమస్తే అన్న. బాగున్నారు అన్నగారు? బాగున్నాం అన్న. ఎగ్జాక్ట్లీ ఈ ఫీల్డ్లో మీకు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది? 10 years ఎక్స్పీరియన్స్ ఉంది అన్న దీంట్లో. అంటే ఇంత 10 సంవత్సరాల అనుభవం ఉందంటే మంచి కన్స్ట్రక్షన్ ఇస్తారు మీరు. సెంటరింగ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చాను, బిల్డర్ స్టేజ్ దాకా వచ్చాను. సూపర్. నాకు దీంట్లో పూర్తిగా చాలా బై హ్యాండ్తో నాకు అనుభవం ఉంది దీంట్లో. సంతోషం అన్న, అలాంటి వాళ్ళు ఉంటే మాకు హ్యాపీ. ఎగ్జాక్ట్లీ మన ఇల్లు ఏ లొకేషన్లో ఉంది? ఇది పస్మంలో విలేజ్ అన్న. పస్మంలో 100 feet రోడ్ నుంచి ఆనుకొని హెచ్ఎండి లేఅవుట్ ఉంటుంది. ఇది పస్మంలో కిందికి వస్తుంది, పెద్దమర్పేట మున్సిపాలిటీ. మనకు దీంట్లో వచ్చేసేసి 4 నుంచి 5 ఎకరాలు లేఅవుట్ చేసినారు, హెచ్ఎండి లేఅవుట్. హెచ్ఎండి లేఅవుట్లో మనం 2 houses కట్టడం జరిగింది. ఒకటి వెస్ట్, ఒకటి సౌత్ కార్నర్ బిట్. వెస్ట్ సౌత్ కార్నర్ బిట్ 133 గజాలు. ఇంకొకటి ఏమో సౌత్ వచ్చి అది 111 గజాలు. 133 గజాలు ఫేసింగ్ వచ్చేసేసి 30 x 40 సైజు డైమెన్షన్ ప్లాట్ సైజు. ఇంకొకటి వచ్చేసి ఏమో సౌత్ ఫేసింగ్ వచ్చేసి ఏమో 25 x 40. రెండు ఎక్సలెంట్గా కట్టినాము. ఎక్కడ కానీ మెటల్ కాడ కానీ ఎక్కడ కానీ నో కాంప్రమైజ్. ఈ కాలనీ చూశారు కదా, ఫుల్ డెవలప్డ్ కాలనీ. దాని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ 1 రూపీ ఇట్లా కాంప్రమైజ్ కాకుండా దగ్గరుండి అంతా శాండ్తోని కన్స్ట్రక్షన్ బాగా చేసినాము. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, కన్స్ట్రక్షన్లో ఎలాంటి మెటీరియల్ వాడారు? కేసీపీ సిమెంట్ వచ్చేసేమో బ్రిక్ వర్క్ వాడినాము. కాంక్రీట్ వచ్చేసేమో 43 వాడినాము. 53 వచ్చేసేమో కేసీపీ కాంక్రీట్కి. బ్రిక్ వర్క్ వచ్చేసేమో 43 వాడినాము కేసీపీ. కేసీపీలోనే 43 గ్రేడ్, 53 గ్రేడ్. సూపర్ సార్ అన్నగారు, బాగుంది. ప్లంబింగ్ సంబంధించిన ఐటెంలు ఏమి? ప్లంబింగ్ ఆశీర్వాద్ టోటల్ ఆశీర్వాద్. ఓకే, మరి ఎలక్ట్రానిక్ సంబంధించిన ఏం వాడారు? మనకు వైరింగ్ వచ్చేసి నకోడా వాడినాము. మనం ఫస్ట్ నుంచి దాదాపు స్విచెస్ యాంకర్ స్విచెస్ వాడుతున్నాం. కలర్స్ ఏవి వాడారు? కలర్స్ ఏషియన్ పెయింట్ అల్టిమానే, వేరేది వాడము అసలు. వేరేది కాంప్రమైజే లేదు మనకి. ఎందుకంటే మనకు 7 years వరకు వ్యారంటీ ఉంటుంది. డస్ట్ ప్రూఫ్ అన్ని ఉంటుంది. మన ఖాళీ గోడలు మొత్తం పైప్ తోని పాస్ చేసుకోవచ్చు. సూపర్ సార్. ఓకే, ఈ టైల్స్ కానీ గ్రానైట్ కానీ ఎలాంటివి వాడారు? టైల్స్ వచ్చేసేమో 12/1 వాడినాము. సింగిల్ పీస్ 12/1 వాడినాము. లోపల వచ్చేసేమో మార్బుల్ వాడినాము. పార్కింగ్ కానీ స్టెప్స్ కానీ మొత్తం గ్రానైట్ వాడినాము. ఒకటి మంచి క్వాలిటీ 1 రూపీ కాంప్రమైజ్ లేదు సార్. 1 రూపీ కాంప్రమైజ్ లో బడ్జెట్లో ఇస్తున్నాం మేము. G+1 ఇస్తున్నాం లో బడ్జెట్లో. 133 గజాలు G+1, కింద 2 కార్ పార్కింగ్, 4 bikes, సింగిల్ బెడ్రూమ్, పైన 2 BHK. మళ్ళీ ఇంకో 2 ఫ్లోర్లు వేసుకొని పెంట్ హౌస్ వేసుకున్న స్ట్రెంత్ ఇచ్చినాము. కింది నుంచి 16 mm, 12 mm, 8 mm రాడ్స్, 10 mm రాడ్స్ వాడినాము. ఇంకా 2 ఫ్లోర్లు అయినా వేసుకున్నా అంతకంటే స్ట్రెంత్ కంపల్సరీ. 2 రోడ్లు వెస్ట్ సౌత్ కదా, ఈ 2 రోడ్లు ఎన్ని ఫీట్ల రోడ్లు? ఇది హెచ్ఎండిఏ కదా సార్, 30 feet రోడ్స్. నామ్స్ ప్రకారంగా 30 feet రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, పార్క్. మీకు మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్, మెయిన్ రోడ్ నుంచి వెహికల్స్ వెళ్ళేది కదా, అదే 100 feet రోడ్. అది 100 feet రోడ్ సెకండ్ బిట్. కమర్షియల్ బిట్ వెనకాల. ఇంకోటి దీని ప్లస్ పాయింట్ ఏంటంటే సార్, ఫ్యూచర్ లో ఇంకో 4-5 years తర్వాత ఇట్లా షెటర్స్ చేసుకోవచ్చు కింద. అంతే, కమర్షియల్ బిట్, కాలనీకి వెళ్ళే రోడ్ వేసుకున్నా కానీ కాలనీ ఉంది. ఇప్పుడు ఈ 2 పక్కల అటు వైపు 2 షటర్, ఇటువైపు ఒక షటర్ వేసుకోవచ్చు. సౌత్ వైపు ఇట్లా ఒక షటర్ వేసుకోవచ్చు. పరనగర్. ఓకే, ఇది ఎగ్జాక్ట్లీ మనకు హైత్నగర్ బస్ స్టాండ్ నుంచి కానీ ఎల్బీ నగర్ నుంచి కానీ రోడ్ కనెక్టివిటీ ఎలా ఉంది? హైత్నగర్ నుంచి ఇక్కడికి జస్ట్ మనకు 7 kilometers వస్తుంటుంది. 6 to 7 మధ్యలో ఉంటుంది హైత్నగర్ బస్ స్టాప్ నుంచి. ఇక్కడ మనకు పెద్దంబర్పేట, మన విజయవాడ హైవే పెద్దంబర్పేట నుంచి ఇక్కడికి 3 kilometers. తార్మాజ్పేట ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఇక్కడికి జస్ట్ 2 kilometers. సర్వీస్ రోడ్ తార్మాజ్పేట ఓన్లీ 2 kilometers. ఇంకోటి నియర్ బై మనకు నారాయణ కాలేజ్ ఒకటి ఉన్నది,
శ్రీ చైతన్య క్యాంపస్ ఉన్నది జస్ట్ 500 మీటర్స్ దూరంలోనే. ఇక ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే ఇక ఈ చుట్టుపక్కల చాలా ఉన్నాయి, ఇక మీకు చెప్పిన అవసరం ఏం లేదు, చుట్టుపక్కల చాలా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే సార్ ఇది హెచ్ఎండిఏ లేఅవుట్, ఇది 4 to 5 acres చేసి ఉంది. బై మెయిన్ రోడ్ నుంచి 100 feet రోడ్ నుంచి ఆనుకొని ఉంటుంది మన హెచ్ఎండిఏ లేఅవుట్. ఇంకోటి 100 feet నుంచి సెకండ్ బిట్ మన గారు. మీరు కన్స్ట్రక్షన్ పరంగా చాలా బాగున్నారు, లొకేషన్ పరంగా హైలైట్ ఉన్నారు, అన్ని రకాల చాలా బాగుంది. 133 గజాలు ఇల్లు G+1 కదా, దీనికి ఎసెప్ట్ ఎంత వచ్చింది కింద? 2400 వచ్చింది. 1200 కలిసి రెండు కలిపి 2400. దీనికి రేట్ ఎంత కోట్ చేశారు? ఇక ప్రైస్ లో బడ్జెట్ అండి, ఇక లో బడ్జెట్ చేస్తున్నారు. నేను చెప్పే బడ్జెట్లో మీకు గ్రౌండ్ ఫ్లోరే వస్తుంది మీకు, కానీ G+1 ఇస్తున్నాను. 1,10,00,000 షార్ట్ నెగిషియబుల్ ఉంటుంది. క్యాష్ని బట్టి ఓనర్ క్యాష్ని బట్టి మనము నెగిషియబుల్ చేద్దాము, స్లైట్లీ నెగిషియబుల్ ఉంటుంది. 1,10,00,000 మాత్రమే కోట్ చేస్తున్నాము. 133 గజాలు. ఇప్పుడు 110 గజాలు అన్నారు, 111 గజాలు వచ్చేసేమో అది 90 lakhs కోట్ చేస్తున్నాం. అది G+1. అది కింద 2 car parking 4 bikes సింగిల్ బెడ్రూమ్ కింద, పైన వచ్చేసేమో 2 BHK. కానీ మనకు పేరుకే సౌత్ ఫేస్, కానీ లోపల ఎట్లా పెట్టారు? మనం ఎంట్రన్స్ వచ్చేసి గేట్ మాత్రమే సౌత్ ఉంటుందండి. లోపలికి ఎంట్రన్స్ పోగానే మనకి ఈస్ట్ డోర్ ఒకటి పెట్టినాము కింద, పైకి వచ్చే వరకు నార్త్ ఈస్ట్ 2 సైడ్ల డోర్ పెట్టినాము. 100% వాస్తది, 100 to 100%. ఏ పంతులు గారినైనా తీసుకొచ్చి చూపించుకున్నాకనే అడ్వాన్స్ కట్టమని. ఇప్పుడు ఈ 2 ఇల్లులు మనకు బ్యాంక్ లోన్ ఎంత సపోర్ట్ ఇస్తుంది? మనకి 80% వస్తుంది సార్, 85% ఇట్లా వస్తుంది. ఎందుకంటే హెచ్ఎండి లేవట్ కాబట్టి చెప్తున్నాను. 80% ప్రొఫైల్ మంచిగా ఉంటే మాత్రం 85%, 85 to 90 ఇట్లా తెచ్చుకోవచ్చు వాళ్ళు. మనం మనకి హెచ్ఎండి కాబట్టి 100% టైటిల్ క్లియర్, దాంట్లో మీరు చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, విన్నారు కదా ఫ్రెండ్స్. మనకు కిరణ్ కుమార్ గారు అయితే లొకేషన్ గురించి కానీ, కన్స్ట్రక్షన్ గురించి కానీ, తన హౌస్కి సంబంధించిన రేటు గురించి కానీ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇల్లు లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమైనా డౌట్లు ఉంటే అన్నగారి నెంబర్ పైన ఇస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా పార్కింగ్ లోపల ఎలా ఉందో కన్స్ట్రక్షన్ చూద్దాం. వెస్ట్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతుంది. చూసుకొని మనకు ర్యాంప్ ఎంత హైట్ లాగడం జరుగుతుందో, ఇలా హైట్ ఉండడం వల్ల ఇల్లు లుక్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం పార్కింగ్లో విశాలమైన పార్కింగ్ ఇవ్వడం జరిగింది. ఈ పార్కింగ్లో వచ్చేసి ఒక 2 కార్లు, ఒక 4 బైకులు పెట్టే విధంగా మంచి విశాలమైన పార్కింగ్ ఇవ్వడం జరిగింది. మనకు ఫ్లోరింగ్ చూసుకున్నైతే మంచి బ్లాక్ గ్రానైట్తో వైట్ పట్టెలతో ఎక్సలెంట్ ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ చూసుకుని ఎక్సలెంట్ చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది, మంచి లైట్లతోని. మెట్ల కింద చూసుకున్నట్టయితే మనకు ఒక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి చాలా బాగుంది. ఇక్కడ కింద మనకు ఏదైనా ఇన్వర్టర్ పాయింట్ పెట్టుకునే విధంగా మనకు ఒక స్థలం కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యం మనకు బోర్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. పుష్కలంగా నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ అన్ని రకాల మనకు నల్లలు కూడా ఇవ్వబడేది. ప్రతి ఒక్కటి చాలా ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్. ఎటు చూసుకుంటే మనకు 3000 కెపాసిటీ గల సంప్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మున్సిపల్ వాటర్ కూడా మనకు రెడీ ఉన్నది. పైకి వెళ్ళడానికి మనకు మెట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు 1 BHK పోర్షను చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఇది మనకు వెస్ట్ ఉంటుంది. ఇది ఈస్ట్ కూడా మనకు గల్లి ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని చాలా బాగుంటుంది. లోపల 1 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. పార్కింగ్ అయితే చూస్తారు కదా, చాలా విశాలంగా ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లోని మనం 1 BHK పోర్షన్ చూస్తున్నాము. నార్త్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాము. చూసుకోండి ఎక్సలెంట్ మంచి ఫినిషింగ్తో మంచి డోర్లతోని మనకైతే ఇవ్వడం జరిగింది. మనకు వాస్తు ప్రకారంగా ఈస్ట్ కూడా మంచి 2 రేకుల డోర్ ఇవ్వడం జరిగింది. మంచి హార్డ్వేర్తోని ఎక్సలెంట్ మంచి డోర్లు అయితే ఇవ్వడం జరిగింది. మనకు కిరణ్ కుమార్ గారు చెప్పినట్టు కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది. చూసుకోండి ఇప్పుడు మనము హాల్లో ఉన్నాము. హాల్ చూసుకోండి మనకు ఎక్సలెంట్ మంచి ఫేసెస్ వచ్చి ఇవ్వడమే కాకుండా మనకు ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మార్బుల్స్ ఇవ్వడం జరిగింది. ఎక్సలెంట్ పట్టీలతో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకుంటే ఒక టీవీ పాయింట్ కూడా ఇవ్వబడింది. ఇటు వచ్చేసి మనకు 1 BHK పోర్షన్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. చూసుకోండి ఇందులో కూడా ఫాల్ సీలింగ్ చాలా బాగుంది. వెంటిలేషన్ పరంగా ఒక 2 UPVC విండోలు కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఇప్పుడు వచ్చేసి మనము కిచెన్ చూడబోతున్నాము. ఇద్దరుండి వంట చేసుకునే విధంగా మంచి L ఆకారంలో మంచి ఎక్సలెంట్ ప్లాట్ఫామ్తో చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. మనకు చేతులు కడుకునే విధంగా ఒక సింక్ కూడా పెట్టడం జరిగింది. అన్ని రకాల నల్లల విషయంలో చూసుకున్నా కానీ, మనకు టైల్స్ విషయాల్లో చూసుకున్నా కానీ, వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండో కూడా ఇవ్వడం జరిగింది. మీకు సరిపడని సెల్ఫ్లతోని మంచి ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకు ఫాల్సింగ్ లైట్లు ఇవ్వడం అనేది చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. చూసారు కదా చాలా బాగుంది. కిచెన్ కానీ హాల్ కానీ వాస్తు ప్రకారంగా ఒక 2 డోర్లు కానీ చాలా బాగున్నాయి. మీరు చూస్తున్న వచ్చేసి మనకు ఒక బెడ్రూమ్ చూసుకోండి ఎంత విశాలం ఉందో. దీనికి వాడిన డోర్స్ కానీ ఎక్సలెంట్ చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. హార్డ్వేర్ కూడా ఎక్సలెంట్ వాడారు. ఇది వచ్చి మనకు అటాచ్డ్ బాత్రూము చూసుకోండి ఎంత విశాలం ఉందో. ఇందులో ఈజీగా మనకు 6x6 బెడ్ పెట్టగా కూడా చుట్టూ తిరిగే విధంగా ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్ మార్బుల్స్తోని మంచి సరిపడిన మంచి సెల్ఫ్లతోని మంచి ఫాల్సింగ్ లైట్లతోని వెంటిలేషన్ పరంగా మంచి ఒక UPVC విండో విత్ గ్రిల్స్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మీరు అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఇందులో మనకు
లోరు కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్గా ఉందో. ఇందులో వాడబడే కుండీలు కానీ ప్రతి ఒక్కటి కానీ మీకు క్వాలిటీ గల ఇవ్వబడతాయి. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మనం బెడ్రూమ్లోకి వెళ్ళి ఇటు బయటకు రాగానే చిన్న ఒక మనకు డ్రెస్సింగ్ రూమ్లోగా ఏర్పాటు చేసుకునే విధంగా ఒక చిన్న స్థలం కూడా ఇవ్వడం జరిగింది. 30x40 డైమెన్షన్స్. ఎక్కడ కూడా అజాగ్రత్త చేయకుండా స్థలాన్ని అయితే మంచిగా వాడుకున్నారని చెప్పుకోవచ్చు. మీరు చూస్తున్న ఈ ఫ్లోర్ వచ్చేసి మనకు 1200 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ 2 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకున్నాం. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. మనకు కారిడార్ వచ్చేసి మనకు 6.5 ఫీట్ల కారిడార్. ఇది మంచి ఎక్సలెంట్ గ్రానైట్ అయితే వాడడం జరిగింది. వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో మంచి అందంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. చూసుకోండి ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ మంచి లైట్లతో చాలా బాగున్నాయి. మన సెక్యూరిటీ పరంగా ఒక వాల్ ఇవ్వడమే కాకుండా పైన కూడా మంచి గ్రానైట్తోని చూసుకోండి ఎలాంటి అజాగ్రత్త చేయకుండా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. పైన చూస్తున్న మీరు సింహదారం వచ్చేసి మనకు నార్త్ ఫేస్లో ఉంటుంది. చూసుకోండి దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండెంటెక్తో వాడబడే. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మీరు వాడబడే మనకు హార్డ్వేర్ కూడా మంచి క్వాలిటీ గల హార్డ్వేర్ వాడడం జరుగుతుంది. చూసుకోండి మనకు టప్పన్వేర్ గ్లాస్తోని మంచి డిజైన్తో వాడడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే ఇది ఈస్ట్ అవుతుంది. ఈస్ట్ కూడా మనకు ఒక డోరు 100% వాస్తు ప్రకారం ఒక డోర్ ఇవ్వడమే కాకుండా అటు లాస్ట్కి ఒక వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. లోపల 2 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్. నార్త్ సింహదారు చేత లోపలికి ఎంటర్ అవుతున్నాను. చూసుకోండి ఎంత మంచి విశాలమైన ఫ్లోరింగ్, ఎక్సలెంట్ ఫ్లోరింగ్ చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మార్బుల్స్ మంచి పట్టీలతో ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే ఎంత పెద్ద టీవీ పెట్టుకునే విధంగా మనకు మంచి టీవీ యూనిట్ కూడా పెట్టడం జరిగింది. ఇందులో మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసుకోండి మనకు వెంటిలేషన్ పరంగా 2 UPVC విండో విత్ గ్రిల్స్తో ఇవ్వడం జరిగింది. చూసుకోండి మనకు హాల్లో మంచి ఎక్సలెంట్ మంచి ప్రొఫైల్ లైట్లు వాడి మంచి ఫాల్ సీలింగ్ అయితే చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకుంటే మనకు 100% వాస్తు ప్రకారంగా 2 రెక్కల డోర్తోని ఎక్సలెంట్ మంచి చౌకోడ్తోని మనకు ఈస్ట్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మీరు ఈ చూస్తున్న ఈ ఫస్ట్ ఫ్లోర్ కూడా మనకు 1200 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. ఇటు చూసుకుంటే ఒక మంచి ఆర్చ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు ఈశాన్యం అయితే ఈశాన్యంలో ఒక రెండు రకాల మంచి డోర్తోని మంచి మనకు ఒక ఇద్దరుండి పూజ చేసుకునే విధంగా మంచి ఒక పూజ గది కూడా పెట్టేయడం జరిగింది. ఇందులో వెంటిలేషన్ పరంగా విండోతోని మంచి గోల్డెన్ పట్టీలతో వైట్ టైల్స్తో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఒక ఇద్దరుండి వంట చేసుకునే విధంగా మంచి ఎక్సలెంట్ L ఆకారంలో బ్లాక్ ప్లాట్ఫామ్తోని మంచి అందమైన మంచి ఎక్సలెంట్ టైల్స్తోని చూసుకోండి మనకు వాస్తు ప్రకారంగా మనకు పూజ గదికి తరగద్దన్న ఉద్దేశంతో 100% వాస్తు వాడడం జరిగింది. దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే కన్స్ట్రక్షనే కాదు వాస్తు కూడా మంచి ఇంపార్టెంట్ ఇచ్చారని చెప్తున్నాను. వెంటిలేషన్ పరంగా ఒక విండో కూడా ఇవ్వడమే కాకుండా మీకు సరిపడని ఎక్సెంట్ మంచి సెల్ఫ్లతోని చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో సామాన్లు పెట్టుకుంటే ఒక లోరు కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మనకు ఫాల్ సీలింగ్ లైట్లతో ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్ అజాగ్రత్త చేయకుండా మంచి స్థలాన్ని వాడుకొని ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇల్లు చుట్టూ మనకు ఎక్సలెంట్ మంచి నెంబర్ ఆఫ్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అతి దగ్గరలో ఉంటాయి. ఇక్కడ మనం డైనింగ్ ఏరియా పెట్టుకుంటే తిన్న తర్వాత ఇటు చేతులు కడుక్కునే విధంగా ఒక అందమైన సింక్ కూడా పెట్టడం జరుగుతుంది. చూసుకోండి ఇక్కడ కూడా మంచి ఎక్సలెంట్ టైల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇటు వచ్చేసి మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇటు వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూడబోతున్నాం. చూసుకోండి ఇందులో వాడిన మంచి డోర్స్ కానీ హార్డ్వేర్ కానీ ఎక్కడ కూడా ఖర్చుకు వెనుకాడకుండా మనం సొంతంగా ఇల్లు ఎలా కట్టుకుంటామో అలా ఆలోచించి అయితే మనం కట్టడం జరిగింది. ఇది చూసుకోండి ఇందులో ఎంత పెద్ద ఫేషియస్ వచ్చిందో. ఇందులో ఈజీగా మీకు 12x12 బెడ్ పట్టగా కూడా చుట్టూ తిరిగే విధంగా మంచి ఎక్సలెంట్ మంచి మార్బుల్ ఫ్లోరింగ్తోని మంచి ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి ఫాల్ సీలింగ్ ఎంత మంచి డిజైన్ ఉందో. మంచి ఎక్సలెంట్ మంచి ప్రొఫైల్ లైట్లతో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు సౌత్ కూడా మనకు రోడ్ ఉంటుంది కాబట్టి వెంటిలేషన్ పరంగా మంచి యూపీవీసీ విండో విత్ గ్రీస్తోని మంచి మెష్తో కూడా ఇవ్వడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకోవడానికి సరిపడిన సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్. చూసుకోండి బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్ ఉందో. ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్తోని అందమైన మంచి టైల్స్ ఇవ్వడమే కాకుండా మంచి మనకు వెంటిలేటర్ కూడా ఇవ్వడం జరిగింది. మీ ఇందులో వాడబడే కుండీలు కానీ నల్లాలు కానీ క్వాలిటీ గల వాడబడతాయి. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా ఫేషియస్గా చాలా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మీరు చూస్తున్నది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. పేరుకే చిల్డ్రన్ బెడ్రూమ్ అని ఎంత విశాలంగా వచ్చిందో చూసుకోండి. ఇల్లు డైమెన్షన్స్ చాలా బాగున్నాయి. 30x40 డైమెన్షన్స్ ఎక్సలెంట్ డైమెన్షన్స్ ఇవి చూసుకోండి. ఇందులో కూడా ఒక 2 దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా ఎక్సలెంట్ ఫేషియస్గా వచ్చింది. ఇందులో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత బాగుందో. చాలా విశాలంగా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇందులో వాడిన ఫ్లోరింగ్ కానీ టైల్స్ కానీ చాలా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనకు వెంటిలేటర్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ప్రతిదీ కూడా అజాగ్రత్త చేయకుండా చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. ఇందులో కూడా మనకు ఒక యూపీవీసీ విండో
కేటగిరీలో విత్ గ్రిల్స్తో ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఇందులో కూడా మంచి ఎక్సలెంట్ ప్రొఫైల్ లైట్లతోని మంచి ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో మీరు కబర్ చేసుకుంటే సరిపడిన సెల్ఫ్లతో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి, ఇందులో కూడా ఒక చిన్న బాల్కనీ ఇవ్వడం జరిగింది. ఇదే మనకు ఫ్రంట్ సైడ్ వెస్ట్, ఇది వెస్ట్ కూడా మనకు 30 ఫీట్ రోడ్డు, మనకు సౌత్ కూడా 30 ఫీట్ రోడ్డు, చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇక ఇందులో వాడిన టప్ అండ్ వేర్ గ్లాసు మంచి జిందాల్ కంపెనీ స్టీల్తోని మంచి ఒక మనకు సెక్యూరిటీ పరంగా మనకు గ్లాస్ అయితే ఫిట్ చేయడం జరిగింది. చూసారు కదా, మనకు కింద మనకు ఒక 2 కార్ల పార్కింగు, ఒక 1 BHK పోర్షన్, పైన 2 BHK పోర్షన్ చాలా విశాలంగా ఇచ్చారు. టోటల్ వచ్చేసి మనకు 2400 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. మనం పైన లొకేషన్ ఎలా ఉందో చూద్దాం. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. ఆ వెహికల్స్ వెళ్ళే రోడే మనకు కుంట్లూరు నుండి పశ్చిమాంలో వెళ్ళే 100 ఫీట్ ప్రపోజల్ రోడ్కు ఆనుకొని మనకు సెకండ్ బిట్లో HMDA గేటెడ్ కమ్యూనిటీలో సాన్వి హోమ్స్ అంటారు దీన్ని. చూశారు కదా, మనకి ఇల్లు అయితే చాలా బాగుంది. చూసుకోండి ఎంత మంచి ఫ్లోరింగో, మనకి మంచి అందమైన ఒక హెడ్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి సమాంతరంగా 100% వాస్తువుని ఒక పిల్లర్ కూడా రేస్ చేయడం జరిగింది. మనకు ఒక మంచి వాటర్ ట్యాంక్ కూడా పెట్టేయడం జరిగింది. ఇక ఈ లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమైనా మీకు డౌట్లు ఉండైతే కిరణ్ కుమార్ సార్ నెంబర్ అయితే పైన ఇస్తున్నాను. తను ఫోన్ చేసినట్టయితే చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ కానీ మనకు కన్స్ట్రక్షన్ గురించి కానీ ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. ఏ డౌట్ ఉన్నా కిరణ్ కుమార్ సార్కు ఫోన్ చేయగల మా యొక్క మనవి. మన బ్యాంక్ లోన్ విషయానికి వస్తే ఒక 20% మీరు క్యాష్ కట్టుకోగలిగితే 80% లోన్ అయితే ఎనీ బ్యాంక్లో అవుతుంది. మీకు ఇల్లు సంబంధించిన రేట్ అయితే కిరణ్ కుమార్ సార్తో చెప్పడం జరిగింది. నేను కూడా చెప్పడం నా బాధ్యత కాబట్టి మరొకసారి చెప్తున్నాను. దీని రేట్ వచ్చేసి మనకు 1,10,00,000 చెప్తున్నారు. ఇది ఫైనల్ రేట్ కాదు, మీకు స్లైట్ నెగోషియబుల్ ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.